ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో థ్యాంక్స్‌గివ్‌కి కొన్న హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తున్నానండి. 2 హ్యాండ్ బ్యాగ్స్ కొన్నాను. ఒకటొచ్చి మీకు టోట్ బ్యాగ్, ఒకటొచ్చి స్లైడ్ బ్యాగ్ కొన్నాననమాట. మీకు ఈ వీడియోలో నేను ఎంత ప్రైస్‌కి కొన్నాను అనేది చూపిస్తానండి. ఒకటొచ్చి ఇది వచ్చి నేను కోచ్ బ్యాగ్, ఇది వచ్చి టోట్ బ్యాగ్ అనమాట. ఇది నేను ఆన్లైన్‌లో పర్చేస్ చేశాను. ఆన్లైన్లో నాకు $130కి అలా వచ్చిందండి. ఇప్పుడు నేను చూపిస్తున్న బ్యాగు ఇది వచ్చి ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు. 130 ప్లస్ ట్యాక్స్ అలా పడింది. అంటే టోటల్ $140 అరౌండ్ పడింది అనమాట కోచ్లో. ఇది ఆన్లైన్లో నేను చూసినప్పుడు $179 సంథింగ్ అలా ఉండింది. అప్పుడు నాకు చాలా రేట్ అని అనిపించింది అనమాట. సో చూసి కూడా నచ్చి బ్యాక్ వచ్చేసాను. తర్వాత మళ్ళీ మళ్ళీ చూద్దాంలే అనుకున్నాను అనమాట. మళ్ళీ ఆన్లైన్లో కొన్ని థ్యాంక్స్‌గివింగ్ అయిన 2 డేస్ 3 డేస్ తర్వాత ఆన్లైన్లో $130కి ఈ బ్యాగ్ పెట్టారనమాట. ఇదేంటంటే టోట్ బ్యాగ్, ల్యాప్టాప్ కూడా ఫిట్ అవుతుంది. లార్జ్ టోట్ బ్యాగ్ అనమాట. లార్జ్ లోగో టోట్ బ్యాగ్. ఇప్పుడు చూసారంటే ఇక్కడ మీకు కోచ్ అని లోగో కూడా కనిపిస్తుంది. ఇది కోచ్ ఆన్లైన్లో కొన్నాను లెదర్ బ్యాగ్. ఇది ఆఫీస్కి బాగా ల్యాప్టాప్ కూడా ఫిట్ అవుతుందనే ఉద్దేశంతో దీన్ని కొన్నాను అనమాట నేను. ఇది వచ్చి ఇండియన్ కరెన్సీలో అయితే 12,000 అరౌండ్ అలా అయిందండి ఈ బ్యాగ్. బట్ అయితే దీంట్లో ల్యాప్టాప్ ఫిట్ అవుతుంది, వాటర్ బాటిల్ కావాలంటే ఒక చిన్న బాక్స్ కూడా క్యారియర్ చేయొచ్చు. కానీ ఇది కలర్ ఫోటోలో వీడియోకి మీకు కొంచెం వైట్గా కనిపిస్తుంది, కానీ ఇది కొంచెం సిల్వర్ కలర్ అండి. చూడ్డానికి రియల్గా అయితే చాలా లుక్ ఉంటుంది. ఈ ఆన్లైన్ వీడియోకి కరెక్ట్ కలర్ మ్యాచ్ కలర్ రావడం లేదు. దీనికి ఇన్సైడ్లో అయితే ఓన్లీ ఒక జిప్, 2 హోల్డర్స్, ఫోన్ హోల్డర్స్ వచ్చాయి. అవుట్ సైడ్ ఒక జిప్ వచ్చింది. అవుట్ సైడ్ ఒక జిప్ హోల్డర్ రావడం నాకు ఎందుకంటే ఫోన్ ఎప్పుడైనా ఈజీగా మనం ప్యాకింగ్ చిన్న స్మాల్ థింగ్స్ దాంట్లో పెట్టేయచ్చు. సో నేను అలా చూస్తాను ఎక్కువగా. ఇది చూసారంటే ఇన్సైడ్ దీనికి ఒక జిప్ ఇలా ఇచ్చారండి. ఒక జిప్ ఉంటుంది దాంట్లో, అలా ఏమైనా ఇన్సర్ట్ చేసుకోవడానికి. దానికి ఆపోజిట్ సైడ్లో 2 హోల్డర్స్ ఇలా ఇచ్చారనమాట. చూడండి, ఇక్కడ 2 హోల్డర్స్ ఇచ్చారు. 2 ఫోన్స్ పెట్టుకునేలాగా అలా ఆప్షన్ ఉంది. బ్యాగ్ కూడా చాలా క్వాలిటీ అయితే బాగుందండి. ఇది చూసారంటే మీరు దీనికి యాక్చువల్ ప్రైస్ అయితే ఇది అరౌండ్ 300 అలా ఉంది. 300 ప్లస్ ఉందండి. నాకు ఇది వచ్చి $130 ప్లస్ $10 ట్యాక్స్ అనమాట. టోటల్ $140కి అయితే ఈ బ్యాగ్ వచ్చింది. సో నేను అనుకున్నాను థ్యాంక్స్‌గివింగ్కి షాప్లో పర్చేజ్ చేయడం కన్నా ఆన్లైన్లో బెటర్ ఏమో అని ఫైనల్గా అనిపించింది. బట్ సమ్ టైమ్స్ అలా దొరుకుతూ ఉంటాయి, కానీ ప్రతిసారి అలా ఉండదు కదండి. కానీ ఈ బ్యాగ్ అయితే ఇలా ఉంటుందండి ఫైనల్గా. టోట్ బ్యాగ్ ఇది. ఇంకొక బ్యాగ్ వచ్చి అదొచ్చి నేను ఇంకొక బ్యాగు ఇది కొన్నానండి, కేట్ స్పేడ్ కొన్నాను. ఇది వచ్చి స్లైడ్ బ్యాగ్ అనమాట. స్లైడ్ బ్యాగ్ కొంచెం డిఫరెంట్ కలర్లో కొన్నాను. ప్రతిసారి సేమ్ కలర్స్ ఎందుకు, ఈసారి ఏదైనా డిఫరెంట్గా ట్రై చేస్తామనే ఉద్దేశంతో ఈ కలర్ని సెలెక్ట్ చేశాను అనమాట. ఇది నేను షాప్లో కొన్నాను. షాప్లో వచ్చి నాకు $79కి పెట్టి మళ్ళీ 10% డిస్కౌంట్ అలా ఇచ్చారు. 10% డిస్కౌంట్ ఇచ్చి తర్వాత మళ్ళీ ట్యాక్స్ పడింది అనమాట. నాకు 74 అలా $74 to $75 అలా వచ్చిందనమాట. ఇది అరౌండ్ 7,000 అలా ఇండియన్ కరెన్సీలో ఉంటుందండి. దీనికి ఏం లేదు, లోపల మాత్రం ఓన్లీ ఒక జిప్ మాత్రమే వచ్చిందనమాట. ఇంకంతా ఓపెన్ అనమాట. లైక్ ఇప్పుడు ఏదైనా కార్డ్స్ అలా క్యారీ చేయాలంటే మనం ఇంకొక వ్యాలెట్ దాంట్లో పెట్టుకోవాల్సిందే.
కాకపోతే ఇది 2 వేస్‌లో వేర్ చేయొచ్చు. స్లైడ్‌కి వేర్ చేయొచ్చు. సైడ్ బ్యాగ్ లాగా. దానికి ఇంకో చైన్ టైప్‌లో ఇచ్చారండి. దాన్ని ఇలా హ్యాండిల్ కూడా హ్యాండ్‌కి తగిలించుకొని కూడా అలా కూడా చేయొచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది. చూసారంటే షైనీ కూడా ఉంటుంది. ఇది కొత్త కలర్ ఈసారే వచ్చినట్టుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ చైన్ని అలా దాంట్లోకి అలా తగిలిచ్చేదనమాట. ఆ హుక్ అలా ఉంటుంది. ఆ హుక్‌ని దాంట్లోకి ఇన్సర్ట్ చేయాలన్నమాట. మనము ఏ విధంగా వేసుకోవాలంటే సైడ్ బ్యాగ్ వేసుకుంటే సైడ్ బ్యాగ్ లాగా అది లెదర్ది థ్రెడ్ లాగా వచ్చినా అది వేసుకోవచ్చు. ఇది వచ్చి చేతికి అలా స్టైల్గా తగిలించుకోవాలి అంటే ఎప్పుడైనా అలా హోల్డ్ చేసుకొని ఇలా కూడా వేర్ చేయొచ్చండి. ఇది చాలా బాగుంటుంది. కేట్ స్పేడ్లో నేను ఫస్ట్ టైం కొనడము కేట్ స్పేడ్ బ్యాగ్ ఇది నాది. మైకిల్ కోర్స్లో అయితే నా దగ్గర 4 బ్యాగ్స్ దాకా ఉన్నాయి. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫైనల్గా అయితే థ్యాంక్స్ గివింగ్కి ఇవి కొన్నానండి. థ్యాంక్ యూ.